గోపాలకృష్ణ గారు సార్, ఇది ఎందుకంటే కా సినిమా ఒక 10 కోట్లు బడ్జెట్ పెడితే చాలా అద్భుతమైన లాభాలు వచ్చాయి. ఈ సినిమా రిస్క్ ఇప్పుడు అనురాగ్ శరత్ ఉన్నాడని మహేష్ బాబు గారు ప్రజెంట్ అని చెప్పేసి దీనికి బడ్జెట్కు వెనకాడకుండా పెట్టారా, లేదంటే ఏ ఉద్దేశంతో మీరు ఈ కథను తీసుకున్నారు? బడ్జెట్ కాదండి, ఇక్కడ మెయిన్ కథ అండి. కథ గురించి పెట్టామండి. ఇప్పుడు బడ్జెట్ పెట్టిన తర్వాత కూడా సార్ ఓటీటీ అనుకోవచ్చు, థియేటర్లు కూడా చాలా వీక్గా ఉంది మార్కెట్. అవునండి. ఇప్పుడు సత్యదేవ్ గారి మీద కూడా మీరు కొంచెం రిస్క్ చేస్తున్నట్టు ఈ మూవీ, ఎందుకంటే మార్కెట్ మాట్లాడుకున్న పరిస్థితి కావచ్చు, ఈ మేకప్కి ఖర్చులు, సెట్ ఖర్చులు ఎక్కువగా అయ్యాయి. మీకు ముందే వీళ్ళు చెప్పారా బడ్జెట్ విషయంలో, లేదంటే ఇప్పుడు బడ్జెట్ మీకు తలకు మించిన భారంగా మారిందా, మీరు ఎలా అనుకుంటున్నారు? తలకు మించిన భారం కాదండి, ముందు ఏమనుకున్నామో అదే దాని ప్రకారం చేశారు. ఒకటి ఏంటంటే వీళ్ళు మహా వెంకటేష్ కానీ సత్యదేవ్ కానీ ఇద్దరు కూడా నిర్మాత మనుషులు కాదండి, ఆడియన్స్ మనుషులు. వీళ్ళు ఈ నిర్మాత, నటుడు, డైరెక్టర్ అయిన ఓ రకం చెప్పాలి. ఆడియన్స్ మనుషులు అయితే డబ్బులు తెప్పిస్తాను సార్. నేను అంటే జర్నలిస్ట్ కూడా ఒకటి అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు 200 సినిమాలు వస్తున్నాయి, 5-10 ఆడుతున్నాయి. ఏ సినిమా ఎందుకు తీసారని మీరు అడిగే క్వశ్చన్లో ఏ సినిమా తీస్తే నచ్చుద్ది అని నేను అడుగుతా. చెప్పండి, అదే తీస్తాను. తెలిస్తే అందరూ అదే తీస్తారు. మరి అందుకనే నిర్మాతను కొంచెం సపోర్ట్ చేసి నిలబెట్టేలా చేస్తే ఇలాంటి ప్రయోగం చేయడానికి మాలాటలు ముందుకు వస్తారు. అంటే సపోర్ట్ అంటే ఏం చేయాలండి? సినిమా బాగాలేకపోయినా బాగుందంటారా? కాదు, 15 రోజులు తాగబెట్టి ఈ సినిమా జనాలకి అర్థమవుతుందా అసలు అని సపోర్ట్ అంటే ఏ విధంగా? సపోర్ట్ అంటే ఇప్పుడు ఇలా కొత్త ప్రయోగం చేస్తున్నాం అండి. డబ్బులు పోతాయి, మీరు గ్యారంటీగా మీరు ఇట్టే కొడతారని అడుగుతున్నారు. ఏమండి, ఇప్పుడు మీరు ఇది వ్యాపారం సినిమా అన్నది. మీరు సినిమా తీసేటప్పుడే మీకు తెలుసు సినిమా నడుస్తుందా నడవదా, వస్తే లాభాలు వస్తాయి, లేదంటే డబ్బులు పోతాయన్న సంగతి మీరు తెలిసి దిగుతున్నారు. దానికి ఇంకా సపోర్ట్ ఏముందండి? మాట్లాడుతాను, పోతుందని ఎవరన్నా తీస్తారా? సినిమా పోతుందని ఏమండి, పోతుంది అని ఎవరు తీయరు, కానీ సినిమా నడుస్తుందా నడవదా అన్నది మాత్రం చెప్పలేరు కదండి. ఇది మేము అది ఎవరికి తెలియదుగా. అది దీనికి ఒక క్లారిఫికేషన్. ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ లో పెట్టారనుకోండి డబ్బులు, దానికి ఏదైనా డబ్బులు వస్తాయి. మీరు ఫిక్స్డ్ డిపాజిట్ వేసారనుకోండి 10 కోట్లను, మీకు ఇన్కమ్ వస్తుంది సార్. ఇక్కడ ఆ మాటే కానీ నిజమైతే సార్, ఇక్కడ ఒక్క మనిషి కూడా ఉన్నాడు సార్. ఇలా చింతా గోపాలకృష్ణ కానీ అనురాగ్ కానీ శరత్ కానీ లేకపోతే అసలు నేను లేను, మీరు లేరు, ఇక్కడ కూర్చొని ఎవరు ఉంటారు? ఎందుకంటే ఇది ఈకో సిస్టమ్. ఇదేంటంటే లాభ అంటే హై ఫ్యాషన్ ఉండే వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు తీస్తారు. కాకి ఎంత మిగిలిందంటే ఈ మిగులుతున్న లాభ నష్టాలు కూడా అన్ని నిజాలు కాదండి, యథార్థంగా చెప్తున్నాను. ఎవరెవరో ఏదో చెప్తారు, ఎంత వచ్చింది అంత వచ్చిందని. 99% అబద్ధం. పోన్లేండి, ఈ రోజు చెప్పారు మీరు సినిమా. మేము ఇన్నాళ్ళు అది నిజం అనుకుంటున్నాము. ఓ సినిమా 450 కోట్లు కలెక్ట్ చేసిందంటే అదే నిజం. అమ్మో, కలెక్ట్ చేసింది అంత అబద్ధం. కానీ నేను చెప్పేది ఏమిటంటే గోపాలకృష్ణ గారు బట్ ఐ రియల్లీ లవ్ దిస్ కాన్వర్సేషన్ సార్. ఎందుకంటే మీరు చాలా డిఫరెంట్ క్వశ్చన్ వేసి మా లోపల నుంచి అసలు విషయాలు బయటికి తీసుకొస్తున్నారు. సార్, కాకి ఎంత మిగిలింది ఇప్పుడైనా? రావు బహదూర్ అండి ఒకటే. శ్రీపాల్ కాకి మిగిలింది, ఆర్టిస్టుల భవిష్యత్తు మిగిలింది అంతే. భవిష్యత్తు మిగిలింది సార్. ఒకటే డిస్కషన్. రావు బహదూర్ సైకలాజికల్ డ్రామా, ఆ టాపిక్ బయటికి తీసుకొని వెళ్ళండి ప్లీజ్, వేరే టాపిక్లు కాదు. వెంకటేష్ మహా గారు ఇక్కడ ఒకటి జరుగుతుంది, ఇది సార్ సైకలాజికల్ డ్రామా గురించి. సైకాలజీతో ఆడుకుంటారు మీరు, ప్రాపర్ సైకాలజీతో ఆడుకుంటారు మీరు. సార్, ఇది నేను మీతో మొదటిసారి కాదు, మనం ఎంత ముందు కూడా మాట్లాడుతున్నాం. మీరు మాట్లాడిన ప్రతిసారి నా మేధస్సుకి పని చెప్తారు సార్. నాకు ఎందుకో మీరు యాక్చువల్లీ రామప్పలా కనబడుతున్నారు. అది కరెక్ట్, కొంచెం అట్లనే ఉంది. వెంకటేష్ మహా గారు ప్రొడ్యూసర్ గారు, ప్రొడ్యూసర్ గారికి మరొక క్వశ్చన్. అంటే మహేష్ బాబు ఎప్పుడు ఈ సినిమాలో జాయిన్ అయ్యారు? సినిమా అయినాకనా, లేదా ప్రొడక్షన్ అవుతుండగానే, లేదా అనురాగ్ శరత్ వెళ్ళి మహేష్ బాబుని ఫోర్స్ఫుల్ గా ఇందులో మీరు ప్రెజెంట్ చేయాలి, మాకు ఓటీటీ లేదంటే మీ ఫ్యాన్స్ చూడాలని ఏమైనా చేశారా? చెప్పాలి. నమ్రత గారికి నరేషన్ ఇచ్చిన తర్వాత మహేష్ బాబు గారు నమ్రత గారు మాట్లాడుకున్న తర్వాత మరుసటి రోజు పిలిచి నాకు ఒక చెక్ ఇచ్చారు. ఆ చెక్తోనే సినిమా మొదలైంది సార్. డిసెంబర్లో నేను స్క్రిప్ట్ విన్నాను. అక్కడి నుంచి ఒక వారంలో నమ్రత గారు విన్నారు. అక్కడి నుంచి ఒక 2-3 డేస్లో అంతా ఓకే అనుకున్నాం. అక్కడి నుంచి ఆల్రెడీ మహా ఎంత ప్రెప్డ్ ఉండే అంటే ఓవర్ ద ఇయర్స్, అక్కడి నుంచి 20 డేస్లో షూట్కి వెళ్ళాం. ప్రెజెంట్ అనేసారు, ప్రొడ్యూసర్ నేమ్లో వాళ్ళది రాలేదు కదా, అందుకని. ప్రొడ్యూసర్ ఇస్ సంబడి హూ వర్క్స్ ఆన్ ద గ్రౌండ్ అండ్ మేక్స్ ఇట్ హ్యాపెన్, రైట్? సో ఇప్పుడు చెక్కులు నా పేరు మీద నేను సైన్ చేస్తా, నేను సెట్లో ఉంటా, నేను అందరికి ఫోన్లు చేస్తా.
ఈ ఈవెంట్ కూడా నేను ఫస్ట్ వచ్చి స్టే చేయించుకుంటా. అంటే ఆయనకి ఫస్ట్ So, అది మహేష్ బాబు ప్రొడ్యూసర్. ఇచ్చామన్నారు సార్ ప్రెసెంట్ అదే నమ్రత ప్రెసెంటర్కి సింపుల్ యాక్చువల్లీ మీరు ఇచ్చామంటున్నారు. లేదు ఫస్ట్ చెక్ ఆయన ఇచ్చారు, తర్వాత చెక్లన్నీ నేను ఇచ్చా. సార్ అంటే స్టార్ట్ అయినప్పుడు ఇంకా ఒక దానికి ఇన్కార్పొరేట్ అవ్వదు కదా సార్. 100% మీరు రావు బహదూర్ పిచ్చ కనెక్ట్ అవుతారు సార్ మీరైతే అర్థమైపోయింది సార్ నాకు. సార్ నేను మీకు ఒక స్పెషల్ ప్రీమియర్ ఇద్దాం అనుకుంటున్నాను సార్. మీరు ఒక్కళ్ళే కూర్చొని చూడాలి సార్. సార్ యాక్చువల్లీ ప్రెజెంటింగ్ అండ్ ప్రొడక్షన్ గురించి ప్రెజెంటర్ అనే వ్యక్తి ఎప్పుడు కాదండి, మీకేమో మహేష్ బాబు చెక్ ఇచ్చామన్నారు, ఆయనేమో మేము చెక్లు ఇచ్చామని అంటున్నాడు. ఈయన అందరికీ చెక్ ఇచ్చానని చెప్పలేదు సార్. మొదటి చెక్ మొదటి సార్ చెక్ చాలా చెక్కులు ఉంటారు సార్ సినిమాకి, 1000 చెక్కులు ఇస్తాం. మొదటి చెక్ అయితే సార్ ప్రెజెంటింగ్ కి నిజంగా ఎవరి వాళ్ళే పేరు చెక్లు చూసారా ఇచ్చారా లేదంటే శరత్ ఏమో చెక్ ఇవ్వండి అని ఇచ్చారా? సార్ ప్రెజెంటింగ్ కి బుక్ లో ఉన్న మీనింగ్ అయితే ఒకటే సార్, ఎవరి పేరు అయితే పోస్టర్ మీద చూసి ఈ సినిమా మేము చూడదగ్గ సినిమా అని జనాలు అనుకుంటారు, ఆ వ్యక్తి పేరు ఆ వ్యక్తే ప్రెజెంటర్ సార్. అండ్ ఆయనను చూసి గోపాలకృష్ణ రెడ్డి గారు కావచ్చు, బెటర్ ఎవరైనా సరే ఈ రిసోర్సెస్ అన్నీ తీసుకురాగలిగేటువంటి పేరు ఒకటి తీసుకొస్తా ఉంటారు కదా సార్. సార్ 4 ఏళ్ళు పట్టింది సార్ ఈ సినిమా నేను ఎక్కించడానికి. 4 ఏళ్ళకి ఆయన పేరు అక్కడ రావటం వల్ల రిసోర్సెస్ అన్నీ యాడ్ అయినాయి సార్. సో ప్రెజెంటర్ అనే జాబ్ మీరు గూగుల్లోకి వెళ్ళి ఎతికినా కూడా ప్రెజెంటర్ ఏదైతే చెయ్యాలో దానికి 200 టైమ్స్ ఎక్కువ చేశారు మహేష్ బాబు సార్ మాకు. ఓకే, వెంకటేష్ మహా గారు సార్. హాయ్. హాయ్. నార్మల్గా ఈ సినిమా సక్సెస్ అవుద్దని హ్యాపీగా ఉన్నారా లేదంటే టెన్షన్ పడుతూ బాధలో ఉన్నారా మాకు కనిపించట్లేదు సార్. మీరు మళ్ళీ 5 రోజులు ఎప్పుడైనా నిద్రపోకుండా ఉన్నావా దేవ్? నేను 5 రోజులు నేను పడుకొని 5 నెలలు అవుతుంది సార్, కానీ తప్పట్లేదు. సో క్వశ్చన్ ఏంటంటే నాకు మీ ఫేస్లో ఎక్స్ప్రెషన్ కనిపించట్లేదు. నాకు ఇప్పుడు మాస్క్ సినిమాలో గుడ్లు ఇట్లా వచ్చి వెళ్తాయి కదా, అట్లా ఉన్న పరిస్థితి, అందుకనే కలజోడు పెట్టుకున్నా. సో 5 రోజులుగా నిద్ర లేదు, కాపీ రెడీ చేసే పనిలో. నాకే కదా నా టీం అందరూ కూడా పడుకోకుండా పనిచేస్తున్నారు. సరే ఈ ప్రెస్ మీట్ ఏదో వెళ్ళి వెలగబెట్టరా అని నన్ను పంపించారు అంతే, లేదంటే అక్కడ చాలా పని ఉంది నాకు. అంటే మీరు టెన్షన్ పడుతున్నారు. బాగా వెలిగించారు. అంటే మీరు టెన్షన్ పడుతున్నారా ఇప్పుడు? సార్ అది ఇప్పుడు బాగుంది సార్. అంటే మీ కళ్ళల్లో సక్సెస్ కనిపిస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్. ఈ ముక్క ముందే చెప్తే ఎప్పుడో తీసేవాడిగా. సో సత్యదేవ్ గారు ఆయన కూడా తీయాలా? సో కళ్ళద్దాలు తీయాలేమో. సో ఆయన సాటిస్ఫై అవ్వరు. నేను సీత్రూ ఉన్నాయి కదా నావి. సత్యదేవ్ గారు మీరు ఎంత హ్యాపీగా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటి? నువ్వే ఏంటిది పార్ట్ 2 ఇది? పార్ట్ 1 అయిపోయింది. కాదు ట్రోలింగా ఇది? లేదు సార్, అంటే మీ కళ్ళల్లో కొంచెం ఆనందం బాగా అనిపిస్తుంది. సో దానికి రీజన్ ఏంటంటే మరికొన్ని గంటల్లో రావు బహదూర్ ఆడియన్స్ వరకు రీచ్ అవ్వబోతుంది. ఎలా అనిపిస్తుంది ఫీల్? అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే నార్మల్గా గుమ్మడికాయలు కట్ చేసి పెడతారు, మీరు అలానే పెట్టేశారు, దానికి రీజన్ ఏంటి సార్? మీ క్వశ్చన్కి మహాగారు ఏడుస్తున్నారు. కాదు, అది పడినా పడిద్ది తమ్మునేలు ఇప్పుడు. గుమ్మడికాయలకి చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంది, చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంది. దానిలో ఒక స్ట్రాంగ్ ఎలిమెంట్ అండి సినిమాలో. అందుకోసమే అవి ఉన్నాయి. అండ్ హ్యాపీగా ఉండడానికి రీజన్ ఏంటి సార్? మీరు హ్యాపీగా ఎంత హ్యాపీగా ఉన్నారు, రీజన్ చెప్పట్లేదు. ఎవరన్నా ఎందుకు బాధగా ఉన్నామని అడుగుతారు, ఈయనేంటి ఎందుకు? అంటే నేను మొన్న అడిగాడు కదా బాధగా ఉన్నారు ఏంటి అని చెప్పి. సో ఒకటి రేపు రిలీజ్ ఉంది, దాని అంతకంటే ఇంత పెద్ద స్టేజ్ సెట్ అయింది. ఎవ్రీ విచ్ వే చాలా రోజుల తర్వాత థియేటర్కి రిలీజ్ వస్తుంది. బుకింగ్స్ చాలా బాగున్నాయి. ఆల్రెడీ ఇందాక తను అన్నట్టు US బుకింగ్స్ 100K రీచ్ అయింది. అన్ని విధాలా అంటే నిజంగా నా ఆల్రెడీ ఇప్పటివరకు నాది ఓవర్సీస్ కలెక్ట్ చేసింది ప్రీసీల్సే దాటేసింది ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం. సో ఆ విధంగా ఎవ్రీథింగ్ నాకు హ్యాపీ మూమెంటే. సో దాని గురించి హ్యాపీగా ఉన్నాను. ఓకే, అండ్ మీ ఇద్దరికి ఒక చిన్న ఇది, మీరు సక్సెస్ కొట్టినా, బ్లాక్ బస్టర్ కొట్టినా, సూపర్ హిట్ కొట్టినా, ఆర్ఎల్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాని రిజల్ట్ ఎలాగున్నా మీ ఇద్దరు స్టాండర్డ్స్ అలానే ఉంటాయని ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్ నుంచి ప్రూవ్ చేశారు. ఆల్ ద బెస్ట్ ఫర్ రావు బహదూర్. థ్యాంక్ యూ. ఓకే, ప్రొడ్యూసర్ గారు గోపాలకృష్ణ. ముగ్గురం ఉన్నాం ఇక్కడ.
సో ఎవరికి వచ్చిందని చెప్తాం. సార్ ఇప్పటి వరకు మీరు రిలీజ్ చేసినవన్నీ ఉండే స్ట్రీమింగ్ ఉండే కాంటెంట్కి సపరేట్ ఉన్నాయి, అంటే డిఫరెంట్గా ఉన్నాయి. సో ఎలా సార్, అంటే మామూలుగా ఇలాంటివి చేయటానికి కొంచెం గట్స్ ఉండాలి, అంటే డబ్బులు వస్తాయో రావు అనేది తెలీదు. సో ఈ సినిమాకి మీరు ఎలా అనుకుంటున్నారు? మీరు పెట్టిన దానికి 10 times వస్తాయంటారా, లేదంటే కష్టం అంటారా? అది చెప్తానండి. ఇప్పుడు నేను డిఫరెంట్ అన్నారు చూసారా, ఒక మంచి పాయింట్ పట్టుకునే వస్తున్నామండి. ఒక కళాకారుడిగా అంటే ఒక కళను ప్రోత్సహించాలనే ఉద్దేశం ఫస్ట్ నాది. ఎందుకంటే నేను చేసిన మంచి వ్యాపారాలు చేశాను, ఇప్పటి వరకు ఏది లాస్ లేదు, అన్నీ బాగా చేశాను కంఫర్టబుల్గా. నాకు నేర్చుకుని చేశాను తప్ప నాకు తెలిసి చేయలేదు ఏది కూడా. నేను పెద్ద ఎడ్యుకేషన్ కూడా ఏం లేదు. నేను ఏదో దిగిన తర్వాత వ్యాపారం ఎందుకు లాస్ అవుతుందని తెలుసుకొని దాన్ని రెక్టిఫై చేశాను. అప్పుడు అరెస్ట్ చేసి దాన్ని గాడిలో పెట్టుకొచ్చాను ఇప్పుడు వరకు. అది ఫస్ట్. ఈ సినిమా వ్యాపారం వస్తే ఇందులో మంచి వాళ్ళని ప్రోత్సహించడం అంటే ఇప్పుడు వీళ్ళ ఇంత టాలెంట్ ఉంది, ఈయన ఎప్పుడో నాకు తగిలితే ఈ పాటికి నేను మంచి సినిమా చేద్దును మహా వెంకటేష్ తోటి. అది నేను నేరుగా వెళ్ళి ఎవరిని అడగలేను, ఎవరినో నాకు ఉన్న టైం తక్కువ, దాని గురించి ఎవరైనా వెంటపడితే ఆలోచించి చేయగలను. ఈ స్టోరీలో డబ్బులు ఎంత వస్తాయని కాదు, మహేష్ బాబు గారు ఒప్పుకున్న వెంటనే మేము చాలా అదే నేను ఏమనుకున్నానంటే ఈయన ఇంత మనిషి మనకి పేరిచ్చి మనందరినీ కలుపుకున్నారంటే ఆ రోజు ఒక భయం ఉంది నాకు, ఇప్పుడు వరకు కూడా ఒక భయం, నాలో టెన్షన్ ఉంది. ఒక మంచి నెంబర్తో మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకుండా ఉండాలని చెప్పినైతే మనం కాన్ఫిడెన్స్గా ఉన్నాను. అంతే తప్ప నాకేం మిగులుతుంది అని నేను ఇప్పుడు ఆలోచించను. మంచి సినిమా చేస్తున్నారు, మీరే అంటున్నారు మంచి డిఫరెంట్గా చూస్తున్నారు. వేళ 100 కోట్లు పోయినా 200 కోట్లు పోయినా ఏ సినిమా చేశారని పోయి మంచిదని చేస్తారు సార్. అంటే మంచి సినిమా వేరు, డబ్బులు బాగా వచ్చే సినిమా వేరు సార్. ఇప్పుడు మారిపోయింది అది. అంటే హిట్ అయితేనే డబ్బులు వస్తాయని కాదు, స్టార్డమ్ని బట్టి, ఫేస్ వాల్యూని బట్టి, అండ్ అక్కడ ఉండే స్టార్ వాల్యూని బట్టి, కాస్టింగ్ని బట్టి కూడా ఆడియన్స్ వెళ్తారు సినిమా ఎలా ఉన్నా. సో అంటే చిన్న ఎగ్జాంపుల్, మీరు కా సినిమా తీశారు, కా సినిమా వచ్చిన కలెక్షన్స్ చిదంబరం సినిమాకి రాలే, కానీ చిదంబరం కంటెంట్ బాగుంటుంది. మరి దాని బడ్జెట్ అంతా దాన్ని బట్టి ఉంటుంది. అదే సార్ చెప్తున్నాను నేను, అదే అంటున్నా. అవును. సో సో మీరే చెప్తున్నారు కదా సార్, సింపుల్గా చెప్పేసి వెంకటేష్ మహా గారు చెప్పండి. సో అంటే గ్యాప్ ఇద్దాం. నార్మల్గా ఇలాంటి సినిమాలు చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ని బాగా ప్రెజర్ చేస్తారు. అంటే ఎంత బడ్జెట్ పెడుతున్నాం, ఎంత ఎక్కువ కాస్టింగ్, లార్జర్ దాన్ లైఫ్ సినిమా కదా, Part 2 ఎక్స్టెన్షన్ ఏమైనా ఉంటుందా, లేదంటే తీయడానికి ఛాన్స్ ఉంటే బిజినెస్కి బాగుంటుంది కదా అని. సో దీనికి ఎలా ఉండబోతుంది సార్? దీనికి Part 2 అయితే ఉండదు, ఇది సింగిల్ స్టోరీ అంతే. థ్యాంక్ యూ సార్. అంతేనా ఆన్సరు? చాలా ఓకే. పార్ట్స్ ఉండవు, ఇది ఒక సింగిల్ చాప్టర్ మాత్రమే. అండ్ ప్రెషర్ అంటే కనుక వీళ్ళు శరత్ అండ్ అనురాగ్ ఫస్ట్ స్క్రిప్ట్ చదివారు. సో అది చదవటం వల్ల వాళ్ళ ఇమాజినేషన్లో ఒకటి సెట్ అయింది, ఒక బొమ్మ కనపడింది, సినిమా తీద్దాం అని చెప్పారు. స్టార్ట్ చేసిన తర్వాత ఏమంటే కమల్ హాసన్ గారికి సినిమా చూపిస్తున్నారా? ఖచ్చితంగా సార్. హీ విల్ బీ సో ప్రౌడ్, హీ విల్ ఫీల్ సో యూనో ఏమంటారు, చాలా గర్వంగా, ఏమంటారు సార్, ప్లీజ్ సార్, నాకు నిద్ర లేదు అసలుకి, కొంచెం సైలెన్స్ ప్లీజ్. ఆయన చాలా గర్వపడతారండి ఈ సినిమా చూసి. యాక్చువల్లీ రీచ్ అవుట్ అయ్యాము, ట్యూస్డే దాకా ట్రావెల్ చేస్తున్నాం అన్నారు. వన్స్ హీస్ బ్యాక్ విల్ ట్రై టు షో హిమ్. వెంకటేష్ గారు సింటిలేటింగ్లీ క్యాప్టివేటింగ్లీ బ్యూటిఫుల్. అదే ఇంతకి అయిపోయిందా? ఆ రోజు మీరు నాకు థ్యాంక్ యూ, etched in my mind. Yes, it has to be. Tomorrow it will happen for every audience. Thank you, sir. Thank you so much. Thank you so much. And in few more hours again we are going to meet in a blockbuster success meet tomorrow in the afternoon. Most probably, hopefully. ఇప్పుడు మీ ఇద్దరు both of you can answer this question. Is it going to be a stepping stone in your career or a milestone? Every milestone is a stepping stone, sir. ఎవరి You have to step that. అంటే దాని డిఫరెన్స్ చెప్పగలుగుతారు సార్? స్టెప్పింగ్ స్టోన్ అంటే ఒక సక్సెస్ వచ్చింది, పర్వాలేదు, యావరేజ్గా పర్వాలేదు, బాగా చేశారు, వీ కెన్ డూ అనదర్ ఫిల్మ్ విత్ దిస్. మైల్ రాయ్ సార్, మైల్ రాయ్. అది నేను అడిగి. మైల్ స్టోన్ అంటే ఇంకా అవుట్ స్టాండింగ్ ఒక హిస్టరీ క్రియేట్ చేయడం. మైల్ రాయ్ సార్. మైల్ రాయ్. ఎస్ సార్. గుడ్. సో అగైన్ మీరు ఎత్తుగా కట్టిన మైల్ రాయ్. వెరీ గుడ్. మీ అందరూ పడ్డ కష్టానికి
మీ ఫెయిత్కి, మీ తాలూకు అప్లికేషన్స్కి అన్నిటికీ కూడా రేపు మంచి క్రౌన్ లభించి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెంకటేష్ గారు